వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. తూర్పు గోదావరి జిల్లాలో ప్రసిద్ధ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామునే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణ సేవలు జరిపారు. వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. కుటుంబ సౌఖ్య సంపదలు, మంచి పంటలు కలగాలని ప్రార్థనలు చేశారు. భక్తులకు సౌకర్యార్థం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయగా ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో కలకల్లాడింది. ఓం నమో వెంకటేశాయ నమః. కలియుగ ప్రత్యక్ష దైవం ఎర్రచందన స్వరూపుడు స్వయంభూగా వెలిసినటువంటి శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వాడపల్లి యందు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మరి భక్తులకు చేసినటువంటి ఏర్పాట్ల గురించి మన ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ ముదునూరి వెంకటరాజు గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మరి ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ 3 రోజులు మీరు చేసినటువంటి ఏర్పాట్ల గురించి, భక్తులకు ఇచ్చినటువంటి సదుపాయాల గురించి ఒకసారి మాకు తెలియజేయండి. ఓ నమో వెంకటేశ్వర. ముందుగా అందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మన వాడపల్లి తిరుపతిగా పేరుగాంచినటువంటి వాడపల్లి రోజు అంగరంగ వైభవంగా భోగి మంటలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే యోగా వచ్చిన తర్వాత ఈరోజు పూలాలంకరణ చూస్తుంటే చాలా ఎప్పుడు మునిపెన్నడూ లేని విధంగా పూలాలంకరణ కూడా జరిగింది. అలాగే గోదాదేవి కళ్యాణం కూడా పోయిన సంవత్సరం 1500 మందితో ఈ సంవత్సరం ఇంచుమించుగా 2500 నుంచి 3000 మంది మధ్యన గోదాదేవి కళ్యాణం జరుగుతుంది. అలాగే భక్తులు వచ్చే భక్తులు అందరికీ కూడా అన్ని సౌకర్యాలు, ఎవరికి ఏ విధమైన రూపాయలు లేకుండా అన్ని దగ్గరుండి ఆయన స్వయంగా పర్యవేక్షించి ఈరోజు కళ్యాణానికి అందరూ తీర్చిదిద్దడానికి అన్ని సన్నాహాలు పూర్తవుతున్నాయి. అలాగే రానున్న రోజుల్లో కూడా మన దేవాలయం, మన వాడపల్లి తిరుపతి సమానంగా అన్నింటిలోని కూడా మన పాలక మండలి కానివ్వండి, అలాగే మన స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే సత్యానందరావు ఆధ్వర్యంలో ఆయన అడుగుజాడల్లో ఉండి ఆలయానికి ముందు తీసుకెళ్లి మరి మనం తిరుపతిగా మనం పిలువబడే ఈ కోనసీమ తిరుమలని ఈ వెంకటేశ్వర స్వామికి అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఈయన భాగ్యం కల్పించేలాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే అండి, మరి సార్ చాలా చక్కగా మనకి విషయాలు తెలియజేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మరి ఇక్కడ చేసినటువంటి ఏర్పాట్ల గురించి మనం చైర్మన్ గారు మనకి చాలా చక్కగా వివరించారు. అట్లాగే మరి ఈ ఆలయం గురించి, ఈ ఆలయం యొక్క ప్రహస్యం గురించి మన ఈవో గారు అయినటువంటి శ్రీ చక్రధరరావు గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత గురించి మీ మాటల్లో చెప్పండి. ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న వెంకటేశ్వర ఆలయంలో మరి 7 వారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యబలం అనే కార్యక్రమం కింద భక్తులందరూ కూడా స్వామివారిని 7 వారాలు దర్శించుకుంటున్నారు. ఇది విశ్వవ్యాప్తంగా స్వామివారు ఇక్కడ భక్తుల్ని ఆకర్షిస్తున్నారు. మరి భక్తులందరూ కూడా 7 వారాలే కాకుండా 7 వారాలు కూడా చేస్తున్నారు. ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు మెండుగా లభించడం వల్ల వారు కోరుకున్న కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ 7 వారాలు కూడా పూర్తి కాకుండానే చాలామందికి నెరవేరటం వల్ల ఇది చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. రాను తిరుమల తర్వాత 2వ తిరుమలగా కూడా ఈ స్వామి పేరొందే పరిస్థితి ఈవేళ కనిపిస్తుంది. మరి భవిష్యత్తులో కూడా దీనికి తగ్గ ఏర్పాటాన్ని కూడా గౌరవ శాసనసభ్యులు బండారు సత్యానందరావు గారి ఆధ్వర్యంలో, మరి రామనారాయణ రెడ్డి గారు మా దేవాదాయ శాఖ మంత్రివర్యులు, కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో అన్ని సకల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మరి రానున్న రోజుల్లో కూడా ఇంకా కూడా ఇంకో 1,00,000 మంది భక్తులు వచ్చినా సరే వారికి అన్ని రకాలైన ఏర్పాట్లు కూడా మేము చేయడం జరుగుతుంది. వీరందరికీ కూడా 6.5 కోట్లతోటి మరి నూతనంగా అన్నదాన హాలు కూడా ఒకలమాత ఆలయాన్ని నిర్మించడం జరుగుతుంది. ఒకలమాత అన్నదాన సత్రాన్ని ఇది కూడా మరి మేము మోస్ట్ ప్రాబబ్లీ మరి ఫిబ్రవరి కానీ మార్చి కానీ ఇది కూడా భక్తుల యొక్క అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి మీ ద్వారా భక్తులందరూ విజ్ఞప్తి చేస్తాం. అలాగే ఈ సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ఈ 3 రోజులు మన దేవస్థానంలో చేస్తున్నటువంటి ఏర్పాట్లను ఒకసారి తెలియజేయండి. ఈ 3 రోజులు కూడా అంగరంగ వైభవంగా ఉండేలా దేవాలయం అంతా కూడా పుష్పాలంకరణ చేయడం జరిగింది. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో మనం అందరూ కూడా ఎంతో కోలాహలంగా జరుపుకునే ఈ సంక్రాంతి వేడుకలో ముఖ్యమైనది భోగి. ఈ భోగిని మరి అత్యంత ఉల్లాసభరితంగా ఉండేటట్లుగా మరి తెలుగు సాంప్రదాయానికి అనుగుణంగా హరిదాసులు, చిలకదోషం, సోదమ్మ, గంగిరెద్దులు ఇట్లాంటి మనకి ఏదైతే ప్రాచీన కళలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరం మరి ఇవాళ సుమారుగా 9:30కి గోదాదేవి రంగనాయకులు స్వామివారు కళ్యాణ వేదికకి ఊరేగింపుగా ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి ఆ యొక్క కార్యక్రమంలో మరి వేలాదిగా భక్తులందరూ కూడా పాల్గొంటున్నారు. వీరందరికీ కూడా వివాహం కానీ
స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఈ కళ్యాణం చేయించుకుంటే, ఇవాళ గోదాదేవి కళ్యాణం చేయించుకుంటే వారు శీఘ్రంగా కళ్యాణం అవుతుందని ప్రగాఢ విశ్వాసం. దీనికి కూడా మరి ఈ 2 రాష్ట్రాల నుంచే కాకుండా తెలుగువారు ఎక్కడెక్కడ స్థిరపడ్డారో వారందరూ కూడా మరి ఇక్కడికి వచ్చి ఈ కళ్యాణంలో పాల్గొనడం మేమందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూడా గౌరవనీయులు బండారు సత్యేంద్రరావు గారు కూడా వారు సతీ సమేతంగా రావడం జరుగుతుంది. అలాగే 3 రోజులు కూడా మరి రేపు సంక్రాంతి అవనివ్వండి, కనుమ అవనివ్వండి, ఈ 3 రోజులు కూడా భక్తులు వచ్చిన వారందరికీ కూడా అన్ని రకాలైన వసతులు సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓ నమో వెంకటేశ్వర. స్థానిక శాసనసభ్యులు శ్రీ బండారు సత్యానందరావు గారి యొక్క ఆధ్వర్యంలో, అట్లాగే చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి సమక్షంలో మరి ఈవో గారు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆలయాన్ని ముఖ్యంగా వసంత మండపాన్ని ఒక్కసారి చూడండి. ఆ వసంత మండపాన్ని చక్కటి వివిధ రకాలైనటువంటి పుష్పాలతో అలంకరించి మరి నిత్య శోభాయమానంగా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దారు. అట్లాగే ప్రాకార మండపాన్ని ఒక్కసారి మీరు వీక్షించండి. ప్రాకార మండపం కూడా చాలా అత్యద్భుతంగా ఉంది. అట్లాగే మన ప్రాచీన కళలు ఉట్టిపడే విధంగా కూడా ఈ ఆలయంలో అనేక రకాలైనటువంటి ఏర్పాట్లను మన చైర్మన్ గారు, ఈవో గారు మరి వారి అందరూ కూడా చాలా సమిష్టి కృషితో ఇక్కడ ఏర్పాటు చేశారు. మరి భక్తులందరూ కూడా సంక్రాంతిలో మరి ఈ దేవాలయాన్ని సందర్శించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం.